ఓకే మరి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అండి, చూద్దామా ఇందులో ఏముందో. ఓ చామదుంపలు, ఇది కూడా ఒక మంచి టేస్టీ వెజిటబుల్. అవును, చక్కగా ఫ్రైస్ కొంచెం పులుసు టైప్ లో చేసుకున్నా కర్రీగా చేసుకున్నా కూడా బానే ఉంటుంది. కాకపోతే ఎక్కువ వెరైటీస్ ట్రై చేయరు అందరూ కూడా, రెగ్యులర్ గా చేసినంత వరకు టేస్టీగా చేసుకోవచ్చు. అండ్ కొంచెం ఈ మధ్య కాలంలో స్నాక్స్ కూడా మొదలు పెట్టారు. సో చూద్దాం మరి ఈ రోజు ఏమైనా వెరైటీగా చేస్తారేమో. సో ఎవరు చేస్తారండి చామదుంపలతో? రండి. హాయ్ హాయ్, మీ పేరు? కళావతి అండి. కళావతి గారు. మీ పేరండి? కళ్యాణి. కళ్యాణి, కళావతి. చూసారు కదా చామదుంపలు మెయిన్ ఇంగ్రీడియంట్. సో చక్కగా టేస్టీగా ఏదైనా వెరైటీగా ట్రై చేయండి. అదే వేపుళ్ళు పులుసులు అంటే కామన్ కాబట్టి కొంచెం ఏదైనా వెరైటీ డిఫరెంట్ ప్లాన్ చేసామండి. ప్లాన్ చేశారా? వెరీ గుడ్. సో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను చేస్తా. మీరు చేస్తారా? ఏం చేస్తారు వెరైటీ? చామదుంప ఫ్రాంకీస్. చామదుంపతో ఫ్రాంకీసా? స్నాక్ ఐటమ్. అవును. ఓకే, వెరీ నైస్. ఓకే, మరి చామదుంప ఫ్రాంకీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప ఫ్రాంకీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామదుంప తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, పన్నీర్ తురుము 1/4 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, మైదా 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పంచదార 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. చామదుంప ఫ్రాంకీస్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. సో ఫస్ట్ దీనికి ఏంటి స్టఫింగ్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలా? చేసుకోవాలండి. చేద్దాం మాస్టర్. ఓకే, ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం జీడిపప్పు వేయించుకోవాలి. ఓకే, ముందు జీడిపప్పు వేయించి పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ చామదుంపలతో ఫ్రాంకీస్ చేయాలన్న థాట్ మీకు వచ్చిందా? ఎక్కడైనా చూసారా? నేను టైం దొరికినప్పుడు ఇన్నోవేటివ్ గా ఏదైనా చేయాలని చూస్తుంటానండి. ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారా వంటల్లో? కొత్తగా ఏం చేయాలని. అవును, అదే ఓకే. అంటే ఈ చామదుంపలు అనేవి బేసిక్ గా కర్రీ టైప్ లోనే ఎక్కువ చేసేస్తూ ఉంటారు కదా, అలా ఎవరైనా ఇన్నోవేటివ్ గా మా పిల్లలు చామదుంపలు అసలు తినారండి. అంటే ఆ పిల్లలు తినాలంటే ఏం చేయాలి? వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ లో ప్రిపేర్ చేయాలి కదా. ఇష్టమైంది మీ పిల్లలకి, అలా కొంచెం డిఫరెంట్ గా చేస్తే ఓకే తింటారని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. వేగిపోయాయిగా జీడిపప్పు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇది ఫ్రై చేసేయాలి. చామదుంప తురిమేసారా? పచ్చిది అలానే. ఓకే, ఇది ఇలా సన్నగా పొడవుగా తరగడం వల్ల మనకి ఫ్రాంకీస్ లో చాలా ఈజీగా ఉంటుంది కూడా. సో ఇదంతా కలర్ చేంజ్ అయిపోవాలా? బ్రౌన్ షేడ్ రావాలండి మొత్తం బాగా. ఇది గోల్డెన్ అట్లా వచ్చేస్తే బాగా డ్రై అయింది అనుకోండి. దీంట్లో అది తడి అన్ని మొత్తం పోవాలి. అంటే ఇది బాగా డ్రై అయిపోయేదాకా వేయించాలండి. ఓకే, లేదంటే అది పచ్చి ఉంటే నోటి దురద లాగా అయిపోతుంది. చామదుంప ఎక్కువ దురద పెడుతుంది కదా, అందుకోసమని కొంచెం ఫ్రై చేయాలి ఎక్కువ. ఓకే ఓకే, గొంతులో కూడా కొద్దిగా పచ్చిదనం తెలిస్తే బాగోదు. అదే అండి, అందుకోసమని ఎక్కువ ఫ్రై చేయాలి. సో చామదుంప ఎలాగో వేగడానికి టైం పట్టేలా ఉంది కాబట్టి ఈలోగా నేను చిట్కా చెప్పించేసి వస్తాను. ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా చూద్దాం. ఒక మంచి మావురి చిట్కా చెప్తానంటూ పార్టిసిపెంట్ రెడీగా వచ్చేసారండి. మరి చిట్కా తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? నిరోష. నిరోష, ఏం చిట్కా చెప్తున్నావు? మనం హెయిర్ బాగా పెరగడానికి ప్లస్ చుండ్రు తగ్గడానికి చిట్కా వేపాకు గింజలను, వేపాకు లీవ్స్ను, సీతాఫలం గింజలను మిక్స్ చేసి పేస్ట్గా చేసేసుకొని మనం హెయిర్కి అప్లై చేసేస్తే చుండ్రు తగ్గుద్ది, ప్లస్ హెయిర్ బాగా పెరుగుతుంది, హెయిర్ నల్లబడుతుంది. సో వేపాకు తెలిసిందే కానీ సీతాఫల గింజలు కూడా ఇలా ఉపయోగపడతాయి అయితే. ఓకే ఓకే, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? క్యారెట్ వేసేసాను. సో అది కూడా ఇలాగే తురిమేసారా సన్నగా పొడవుగా? ఎప్పుడు కానీ ఫ్రాంకీస్ ఇలాంటివి చేసుకుంటే ఇది పొడుగా తురుముకుంటే బాగుంటుంది. స్టఫింగ్ అంటే ఏదైనా కూడా వెజిటబుల్స్ చిన్నగా కట్ చేసుకుంటే మనకి అందులోకి బాగా సెట్ అయిపోతుంది. ఇలాంటి స్నాక్ సంబంధించినవి ఏం చేసుకున్నా మనకి మాక్సిమం సన్నగా చిన్న ముక్కలు అయితే బాగుంటుంది ఈజీగా. అది స్టఫింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అవును, ఆనియన్ వేద్దామండి కొంచెం. ఓకే, సో అన్నీ ఇంకా వరుసగా అలా ఫ్రై చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఆ చామదుంప కూడా కొంచెం కావాల్సినంతగా ఫ్రై అవుతుంది. కానీ ఇది పూర్తిగా ఇండియన్ స్టైల్లో ఫ్రాంకీలా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి కొంచెం. ఓకే,
ఏమి వేయకుండానే అల్లం వేగినది వేస్తేనే ఎక్కువ దానికి ఫ్లేవర్ వస్తుంది కదా. అవునా. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. కరివేపాకు మీరు ఏం చేస్తూ ఉంటారు కళావతి గారు? నేను జాబ్ చేస్తుంటానండి, ఏం జాబ్ చేస్తుంటారు? లెక్చరరా? అవునా? ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు మీరు? నేను హిందీ చెప్తాను. హిందీ చెప్తారు. ఇంటర్ కాలేజ్ కా? డిగ్రీ కాలేజ్. టైం సరిపోతుందా మీకు కాలేజ్కి కాలేజ్కి? అది పీరియడ్ వైజ్ అండి. పీరియడ్ వైజ్ కొంచెం లేట్కి వెళ్ళినా పర్లేదా? అలా లేదు, అది టైమింగ్. పుదీనా కూడా ఇందులోనే వేసేస్తారా? పుదీనా కూడా వేసాను కొంచెం. ఓకే ఓకే. నెక్స్ట్ కొత్తిమీర. ఓకే, బాగా చక్కగా అన్ని కలిసిపోయాయి. కారం పొడి అండి, సరిపడా అంతే. ఓకే, నెక్స్ట్ కొంచెం పన్నీర్ అండి. ఓకే. పన్నీర్ కూడా ఇలా సన్నగా తురిమేసి వేస్తే మనకి ఇందులో బాగా కలిసిపోతుంది కదా, ఎందుకంటే ముక్కలుగా కట్ చేస్తే అది మళ్ళీ అలా సపరేట్గా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్ అండి. ఓకే. మీ పిల్లలు చిన్నపిల్లలా? బాగా పెద్దవాళ్ళేనా? అయినా కూడా చామదుంప తినరా? తినరా? లైట్ షుగర్ యాడ్ చేస్తాం. షుగర్ కూడానా? లైట్ కొంచెం లైట్గా పసుపు వేసుకుందామండి. ఓకే ఓకే. సో ఇదేంటి, మైదా ఆల్రెడీ కలిపేసారా? మైదా పిండిని కలిపి పెట్టేసుకున్నాండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. కావాలనుకుంటే మనం గోధుమ పిండి కూడా కలిపి పెట్టుకోవచ్చు అండి. గోధుమ పిండి రెగ్యులర్ గా తినే వాళ్ళు అయితే గోధుమ పిండితో చేసుకుంటే బెటర్. అందుకోసం ఎప్పుడైనా ఒకసారి అంటే మైదా పర్వాలేదు, ఎందుకంటే అది కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది కదా. చపాతీ చేసుకోవడానికి మనం పొడి పిండిలో ఇలా అద్దేసుకుందాం ముందు. అద్దేసుకొని చేసుకోవాలి. అది చేతికి అంటుకోకుండా ఉంటుంది. సరిపోతుందా? కానీ ఇవైతే చక్కగా బాక్సులు అలా కూడా పెట్టేసిన పిల్లలు ఇష్టంగా తినేస్తారు. అంటే మామూలుగా లంచ్ చాలా మంది పిల్లలు వదిలేస్తుంటారు కదా రైస్ ఐటమ్స్, ఇలాంటివి అయితే స్నాక్ ఐటమ్స్ హ్యాపీగా తినేస్తారు. కావాలంటే నూనెతో చేసుకోవచ్చు, లేదా బటర్ నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అంతా అయిపోయినాక బటర్ కూడా అప్లై చేసుకొని చేస్తే బాగుంటుంది. అది ఫిల్ చేసుకుంటే కూడా మనకి ఆ టేస్ట్ అనేది కొంచెం కమ్మగా వస్తుంది కదా. అయిపోయినట్టు ఆఫ్ చేసేద్దామా? ఓకే, స్టఫ్ చేసేసుకుందామా? చేసేసుకుందాం. తీసుకో. సో వేయించేసింది జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు చేసి వేసానండి. యాక్చువల్గా అది కూడా ఇందులో వేసేస్తే కలిసిపోయేది. మనకి ఇప్పుడు ఫ్రాంకీ రెడీ అయిపోయింది గీత. దీన్ని మధ్యలో కట్ చేయాలి. ఓకే. ఇట్లా చిన్న పీసెస్ అయితే కూడా చేతిలో ఈజీగా తినడానికి బాగుంటుంది కదా. అలా ఓకే, లైట్ గా గార్నిష్ చేసేస్తాను ఇప్పుడు. ఓకే, సో చామదుంప ఫ్రాంకీస్ రెడీ. ఓకే గీత, చామదుంప ఫ్రాంకీస్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా చామదుంప ఫ్రాంకీస్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు చామదుంప ఫ్రాంకీస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప ఫ్రాంకీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే పాన్ లో చామదుంప తురుము వేసి వేగాక క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, కారం, పన్నీర్ తురుము, ఉప్పు, పంచదార, పసుపు వేసి వేగనివ్వాలి. ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లో ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీల మధ్యలో చామదుంప మిశ్రమం, వేయించిన జీడిపప్పు ఉంచి చుట్టుకోవాలి. ఆపై వీటిని ముక్కలుగా కట్ చేసి క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకుంటే చామదుంప ఫ్రాంకీస్ రెడీ.